ఆత్మకూరులోని ఏపే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ పాఠశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు చక్కని సందేశాన్ని అందించి సరస్వతీదేవి మండపాన్ని కట్టించి ఈ పాఠశాల విద్యార్థులకు అందిస్తానని సభాముఖంగా తెలియజేసిన నిత్యాన్నదాత శ్రీ కంచిపరమేశ్వరరెడ్డి గారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మరియు అక్కడికి వచ్చిన అతిథులు వారి సేవా తాత్పర్యాన్ని వర్ణించి వారిని ఘనంగా సన్మానించడం జరిగింది. నిత్యాన్నదాత సుఖీభవ. హుషారుగా ఉన్నారా? ఓకే, గుడ్, థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సభకు నమస్కారం. అట్లానే ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆత్మకూరు శ్రీమంతుడు సినిమా చూశారు కదా. ఎంత ఎదిగినా ఎక్కడున్నా ఏం చేసినా మళ్ళా మన సొంతూరుని మర్చిపోవద్దు, సొంతూరుకి ఎంతో కొంత ఇవ్వాలి. శ్రీమంతుడు అంటే డబ్బులు ఉన్నాయని అనుకోమాకండి, తిరిగి ఇచ్చాయని అనమాట. ఆత్మకూరు శ్రీమంతుడు, దానశీలి. ఆయనకి ఎన్ని బిరుదులు పెట్టినా తక్కువే. ఆయన పొగినట్టు ఉంటుంది ఆయన పక్కన పెట్టుకుంటే. మనందరికి ఆదర్శం. ఎంత ఎదిగినా వినమ్రత కానీ ఆయనలో ఉండే మంచి మర్యాద అన్నీ ఆయన పేరుకు సార్థక నామధేయుడే. అలాంటి పెద్ద మనిషితో వేదిక పంచుకోవడం మా అందరికి కూడా చాలా హ్యాపీగా ఉంది. సార్, మీరు మా అందరికి కూడా చాలా ఇన్స్పిరేషన్ సార్. విద్యార్థినుల తల్లిదండ్రులకు, ఇతర పెద్దల అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. విద్యార్థినులకు నా అభినందనలు, నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. ఈ ప్రిన్సిపాల్ మేడం గారు, అలాగే ఈ ఉపాధ్యాయులు గత 5-6 నెలలుగా నన్ను ఈ స్కూల్కి తీసుకురావాలని ఏదో ఒక 2-3 విషయాల మీద ఆహ్వానిస్తూ వస్తున్నారు. అది ఈరోజు మీతో పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకొక విషయం కూడా, ప్రిన్సిపాల్ మేడం గారు అలాగే ఉపాధ్యాయులు అందరూ వచ్చి ఒక సరస్వతి విగ్రహం పెట్టుకునేదానికి ఒక మండపం మాదిరి ఒకటి కట్టాలని అది ఏర్పాటు చేయమని కోరటం జరిగింది. ఇది గతంలో కూడా కోరారు పెద్దలు. మంత్రి గారు మన రామనారాయణ రెడ్డి గారు, ఆయన సరస్వతి యొక్క విగ్రహానికి ఆయన చెప్పడం జరిగింది. అది పెట్టుదానికి మొత్తం మీద ఆ పైన మీరు స్లాబ్ కానీ ఏదైనా చెప్పదలుచుకుంటే మేమైనా చేసి ఇస్తాము, లేదు మీరు చేసుకుంటే ఆ కాస్ట్ ఎంత ఉందో మా సాంబత్వ ఛార్జ్ మీకు ప్రొవైడ్ చేస్తుందని కూడా ఈ సభాముఖంగా చెప్పడం జరిగింది. ప్రిన్సిపాల్ గారికి, ఉపాధ్యాయులకు ఇద్దరికి. ఎందుకంటే ఇది వాళ్ళ ఒక ప్రైవేట్ స్కూల్ను కూడా ఇంత ఇంట్రెస్ట్గా నిర్వహించరు. ఈరోజు చేసే కార్యక్రమం కావచ్చు, మీరు ఆ తపన కావచ్చు. అంటే నా దగ్గరికి వచ్చి 2-3 సార్లు వేరే విషయాలు, డ్రింకింగ్ వాటర్ కానీ లేకపోతే RO ప్లాంట్ అప్పుడు ఇక్కడ రిపేర్ అయ్యి ఉండింది, దానికోసం కానీ చాలా సందర్భాల్లో నన్ను వీళ్ళు రావటం, వాళ్ళ ఆతృత చూస్తే నాకే నిజంగా వండర్ అనిపించింది. ఎందుకు అంటే వారు ప్రైవేట్ స్కూళ్ళలో కూడా పిల్లల మీద ఇంత ఇంట్రెస్ట్ ఉండదేమో అని నాకు ఆ భావన కలిగింది. ఆ భావన కలిగి నేను కూడా ఈ స్కూల్ మీద చాలా సార్లు వచ్చిన తర్వాత నేను RO ప్లాంట్ పెట్టాలనుకున్నాం. ఈ సందర్భంలో సరే మన మంత్రి గారు ఆయన కల్పించుకోవడం, దానికి సరైన మార్గాన్ని సూచించడం, అది ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనకి మన అందరం కలిసి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని పరిస్థితుంది. ఈ వేదిక మీద ఉన్న ఇంకొక ముఖ్యమైన వ్యక్తి మన CI గారు, గంగాధర్ గారు. ఆయన చేసేది, ఆయనకు ఉంటే ఇలాంటి ఈ పిల్లల్ని ప్రోత్సహించడం, మంచి కార్యక్రమాల్లో ఆయన మంచి మెసేజ్ పాస్ చేయడం, కొంచెం స్టూడెంట్స్లో కూడా ధైర్యాన్ని నింపటం, ఇలాంటివన్నీ వారు సేవాభావంతో చేస్తున్నందుకు సార్ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ముఖ్యంగా స్టూడెంట్స్కి ఈ స్కూలు వారు మీ మీద వాళ్ళు చూపుతున్న ఆ శ్రద్ధ, దాన్ని మీరు స్ఫూర్తిగా తీసుకొని చదువుతోటి క్రమశిక్షణతోటి ధైర్యం. ఎందుకంటే మీరు అమ్మాయిలు కాబట్టి 10th క్లాస్ నుంచి పోయేటప్పటికి వీర వనితల మాదిరి మనసుని ఏదైతే చదువు మీద పెట్టాలనో చదువుతోటి సహా తగిన అన్ని పద్ధతులు కూడా, అన్ని ఆలోచనలు కూడా ధైర్యంతో కలిగి ఉండాలి మీరు. ఎందుకంటే ఇక్కడి నుంచి మీరు వెళ్ళబోయేది వేరే ప్రపంచంలోకి. ఆ ప్రపంచంలో ఈ ఆత్మకూరులో జరిగిన పిల్లలందరూ మీ పిల్లలందరూ ప్రత్యేకతను చాటుకోవాలని కూడా నేను కోరుతున్నాను. మన ప్రిన్సిపాల్ గారు, టీచర్స్ గారికి ఇంకో కోరిక ఉంది. ఆ కోరిక, నన్ను పిలిచేదానికి ఇంకో కోరిక ఉంది. సమాజానికి సేవ చేస్తున్నాను, వారు వస్తే పిల్లల్లో కూడా ఆ భావన కొంతమందికి కలుగుద్ది, నన్ను మీకు చూపించాలని వాళ్ళు తపన పడ్డారు అనుకుంటున్నా నేను. అలాగే మీరు కూడా చదువు మార్కులకు మాత్రమే కాదు, చదువు అనేది చదువుతోటి మనం సమాజానికి ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడే పనులు ఆలోచించాలి, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులని గౌరవించాలి,
వాళ్ళని ఎప్పటికీ కంటికి రెప్పలాగా కాపాడాలి, కాపాడుకోవాలి. ఎక్కడున్నా మీరు ఇక్కడి నుంచి మీ ఎక్కడికి ఎంత పెద్ద చదువులకైనా పోండి, వారిని కంటికి రెప్ప మాదిరి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి స్టూడెంట్ మీద ఉందని తెలియజేస్తున్నాను. అలాగే మీకు చదువు చెప్పిన ఉపాధ్యాయులు మీరు ఎక్కడ కనిపిస్తే అక్కడికి పెద్ద స్థాయికి పోయిన తర్వాత కూడా వారి సూచనలతో మీరు కింద నుంచి పైదాకా పోయిన సందర్భం, వారు ఏదైతే ఈ 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వారి దాకా మీకు చదువు చెప్పి మిమ్మల్ని బయటకు పంపిస్తున్నారో, మీరు ఏ స్థాయికి పోయినా వారి యొక్క సూచనలను పాటిస్తూ వారి మీకు ఆదర్శవంతులైన ఉపాధ్యాయులను ఎక్కడున్నా మీరు గౌరవించాలి ఫస్ట్. తర్వాత మనం ఉన్న ఊరు, మనం ఉన్న ప్రదేశం, మన దేశం, మన రాష్ట్రం, ఈ అన్నిటి మీద మీరు ప్రేమను పెంచుకొని దానికి ఏదో ఒక రకంగా ఈ సొసైటీకి, ఈ యొక్క సమాజానికి మీరు ఉపయోగపడాలని నేను కోరుతున్నాను. ఇంకొక విషయం, ఈ పాఠశాల మన ఆత్మకూరికి ఒక మణిహారం. ఎందుకంటే ఈరోజు 457 మంది ఈరోజు ఇక్కడ చదువుతున్నారు. వారిలో 78 మంది 10th క్లాసు చదువుతున్నట్టుగా చెప్తున్నారు మేడం గారు. 78 మంది అంటే ఈ సంవత్సరం 78 మంది మన ఆత్మకూరు నుంచి మంచి మార్కులతో లాస్ట్ ఇయర్ మేమే ట్రస్ట్ ద్వారా మండల స్థాయిలో ఇచ్చాం, 4గురికి ఇచ్చాం. అలాగే ఈ సంవత్సరం కూడా మా ట్రస్ట్ ద్వారా ప్రకటించడం జరిగింది. మండల స్థాయిలో వస్తే నా చేతుల ద్వారా మీరు ఎంతమంది పొందుతారో చూడాలి. మీరు అందరూ పోటీలు పడి చదివి ఇదే ఇంకొక నెల 2 నెలల తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత మా ట్రస్ట్ ద్వారా మీరు ఎంతమంది పొందుతారో చూడాలి ఇప్పుడు. ఎందుకంటే పోయినసారి పోయిన వాళ్ళందరికీ స్ఫూర్తిగా తీసుకొని ఈసారి 4గురు కాకుండా 5 మందిగా మీరు వచ్చే విధంగా తయారు చేసుకోవాల్సిందిగా నేను నిజంగా ఒక ఆశీర్వదిస్తున్నాను. ఇంకొక విషయం ఏమిటంటే, ఈ యొక్క ఎంతోమంది ఈ యొక్క స్కూల్కి లయన్స్ క్లబ్ సుధీర్ గారు, సంతోష్ గారు అయితేనేమి, ఇంకొక వేరే సంస్థలన్నీ కూడా వాళ్ళు చెప్పిన విధంగానే మాకు కూడా ఈ యొక్క ఆత్మకూరులో ఈ పాఠశాల మీద ప్రత్యేక దృష్టిని పెడతానని, అదేవిధంగా మీకు ఏదన్నా అవసరాలు వస్తే మమ్మల్ని సంప్రదించవలసిందిగా, మాకేదన్నా తెలియజేయవలసిందిగా నేను కోరుతున్నాను మన ప్రిన్సిపల్ మేడం గారికి. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి పిలిచి నా మీద ఇంత ప్రేమ అనురాగం చూపించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, పిల్లలందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఇటువంటి ఇందాక మంచి కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాలు 2 పాటల ప్రోగ్రాం పెట్టారు, చాలా మంచిగా చేపించారు. అదేగా ఇందాక మన మేడం గారు చెప్పినట్టుగా క్రీడల్లో కూడా రాణిస్తున్నందుకు నిజంగా అభినందించాలి. ప్రిన్సిపాల్ గారిని, మన ఉపాధ్యాయుల్ని ఇద్దరిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఇంకా సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.